Hello viewers, welcome to Telugu Dose and don't forget to subscribe my channel. ఈ వీడియోలో నేను ఇంటర్మీడియట్ మోడల్ పేపర్ అయిన ఇంగ్లీష్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇంగ్లీష్ పేపర్ మీకు షేర్ చేయబోతున్నాను. మీరు స్క్రీన్ షాట్ అನ್ನು తీసుకోండి, లేకపోతే యూ కెన్ రైట్ డౌన్ ఇన్ సమ్ బుక్. మీరు మోడల్ పేపర్ సిరీస్ అనేది మన ఛానల్లో స్టార్ట్ చేశాను నేను. ఎందుకంటే చాలామంది వ్యూవర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ అడిగారు. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. మనం ఆల్రెడీ కామర్స్, ఎకనామిక్స్ ఇవన్నీ చేశాను నేను ఆల్రెడీ వీడియో. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, డూ వాచ్ ఇట్. మీరు క్వశ్చన్ పేపర్ చూడండి. ఈ విధంగా మనకి లాస్ట్ ఇయర్ వచ్చింది ఇంగ్లీష్. దీన్ని బట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది వాట్ టు లెర్న్ అండ్ వాట్ కెన్ యూ లీవ్ ఇన్ సిలబస్. అంటే 70% సిలబస్సే కాబట్టి మీరు ఇదంతా చదివే అవసరం లేదు. బట్ ఈ బీట్స్ అన్ని రిఫర్ చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే మీకు annotate any two of the following about 100 words, ఇవన్నీ బీట్స్ అనేవి మీకు ఉన్నాయి. ఈ బీట్స్ అనేవి మీరు స్క్రీన్ షాట్స్ అన్ని తీసుకోండి. అండ్ ఆన్సర్ ఎనీ టూ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. దీంట్లో ఇప్పుడు మీకు ఏ సిలబస్ ఉన్నాయో, ఏది ఎంత మార్క్స్ వస్తుందో ఇవన్నీ తెలుసుకొని చేయండి. మన ఛానల్లో ఆల్రెడీ కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్ క్లాసెస్ మనం కంటిన్యూ చేస్తున్నాము. మీరు ఒకవేళ క్లాసెస్ మిస్ అయితే ఆ క్లాసెస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పటి వరకు అయితే కామర్స్, అకౌంట్స్ సిలబస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎకనామిక్స్, సివిక్స్ అయితే మీ ఎగ్జామ్ కన్నా ముందు నేను కంప్లీట్ చేస్తాను, డోంట్ వరీ. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. అంటే మీకు అన్ని సబ్జెక్ట్స్వి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇస్తాను. అది కూడా ప్రజెంట్ సిలబస్ ప్రకారం 70% సిలబస్ ప్రకారమే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇవి ఇస్తాను. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఇవన్నీ. ఆన్సర్ ఎనీ టూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 100 words ఈచ్. స్కెచ్ ఇన్ అ పారాగ్రాఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జెంటల్మెన్ హూ అప్రోచ్ ఎ గర్ల్ అండ్ హర్ మదర్ విత్ ద రిక్వెస్ట్ ఫర్ ఎ ఫేవర్. ఇవన్నీ క్వశ్చన్స్ అనేవి మీకు ఇంగ్లీష్లో ఉంటాయి. ఇది సెక్షన్ బి. సెక్షన్ ఏ అయితే ఫినిష్ అయిపోయింది. సెక్షన్ బికి వస్తే రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. అంటే ప్యాసేజ్ని కేర్ఫుల్గా చదివి, ఇది ఈజీ, దీనివల్ల మీకు 4 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. అండ్ ఆన్సర్ 4 క్వశ్చన్స్. దీన్ని బట్టి మీకు క్వశ్చన్స్ వస్తాయి, దాన్ని మీరు ఆన్సర్ చేయాలి. ఇంగ్లీష్ మోడల్ పేపర్ అయితే ఇది మనకి ప్రజెంట్గా ఉన్న సిలబస్ ప్రకారం మనకి నెక్స్ట్ అంటే ఇయర్ మోడల్ పేపర్ అనేది తయారై ఉంటుంది. సో దే ఆఫన్ గో, ఇవంతా పారాగ్రాఫ్ అనేది మనం చదవాలి. ఇలాంటి పారాగ్రాఫ్స్ అంటే ఇన్ని లైన్స్ ఉన్న పారాగ్రాఫ్స్ అనేవి వస్తాయి. ఇంకా దీనికి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో కూడా మీకు తెలుస్తుంది. ఎప్పుడైనా సరే మీకు ఏ ఎగ్జామ్కైనా, కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, నార్మల్ ఎగ్జామ్ అయినా, ముందుగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చెక్ చేసుకోండి. అప్పుడు మీకు ఎక్కువ రిపీట్ అయిన ప్రాబ్లమ్స్ కానీ, ఆన్సర్స్ కానీ, చాప్టర్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఇవన్నీ మీకు తెలుస్తాయి. సో దట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఇప్పుడు దాని క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఆఫ్టర్ నాకింగ్ ఆన్ డోర్ విచ్ వాట్ క్వశ్చన్ డిడ్ ది సోల్జర్ ఆస్క్? వాట్ వాజ్ ద ఓన్లీ వే టు ఎస్కేప్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ ది సోల్జర్స్? ఇవన్నీ 6th క్వశ్చన్. ద ప్యాసేజ్ డిపిక్ట్స్, చూస్ ది బెస్ట్ ఆన్సర్. దీంట్లో నుంచి ఒక ఆన్సర్ చూస్ చేసుకోమని చెప్తున్నారు. మళ్ళీ రీడ్ ది ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. అండ్ ఇది కూడా అలాంటిదే. ఇది ప్యాసేజ్ కూడా వీ హ్యావ్ టు రీడ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ ప్యాసేజ్ అనేది మళ్ళీ చదవాలి. అది 4 మార్క్స్, ఇది 4 మార్క్స్. అంటే సెక్షన్ బిలో ప్యాసేజ్ రైటింగ్ అనేది మనకి ఎక్కువగా ఉంది. అండ్ వాట్ విల్ బి ది ప్రైజ్ ఆస్డ్ పహోమ్? అవర్ ప్రైజ్ ఇస్ ఆల్సో ది సేమ్, 1000 rubles. ఇవన్నీ దాని కింద వచ్చే క్వశ్చన్స్. ఆ ప్యాసేజ్కి మనల్ని అడిగే క్వశ్చన్స్. వాట్ ఈస్ ద పహోమ్ వాంట్ టు బై ఫ్రమ్ ది బస్కర్స్? వాట్ వాజ్ ద ప్రైస్ కోటెడ్ బై ది షెఫ్? ఇవన్నీ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు 2 ప్యాసేజెస్. అంటే మీకు తెలిసినట్టయితే 8 మార్క్స్ అనేవి మీకు ప్యాసేజ్ రైటింగ్లోనే ఇంగ్లీష్లో వస్తున్నాయి. దట్ ఈస్ సో ఈజీ. నెక్స్ట్ ఇంకా మీకు ఇంగ్లీష్లో ఎక్కువ మాటికి అయితే గ్రామర్ ఉంటుందని అందరికీ తెలుసు. ఇప్పుడు సెక్షన్ సిలో, సెక్షన్ బి ఏమో ప్యాసేజ్ రైటింగ్ అయింది. సెక్షన్ సిలో ఏమేమి ఉన్నాయంటే ఫిల్ ఇన్ ఎనీ 8 blanks విత్, ఈ 8 blanks ఈ ఏ అండ్ తోటి ఫిల్ చేయాలి. దాన్ని బట్టి మీకు 4 మార్క్స్ అనేవి వస్తాయి. ఆర్డర్ చూసుకోవాలి. డాష్, షార్ట్, ఓల్డ్, లేట్, ఏది నౌన్ పక్కన ఏ రావాలి, యాన్ ఎక్కడ రావాలి, ఏ యాన్ యాపిల్, ఇట్లాంటివి మీకు తెలియాలి. నెక్స్ట్ దాంట్లోనేమో మీకు ఫిల్ ఇన్ ఎనీ 8 blanks విత్ సూటబుల్ ప్రపోర్షన్. ప్రిపోజిషన్లో మీకు తెలిసినట్టయితే
అవన్నీ ఉట్టి ప్రిపోజిషన్ ఏమేమి వస్తాయో అవన్నీ ఇక్కడ రాయాలి. ఈజ్, ఏ, ఇవన్నీ ప్రిపోజిషన్ వస్తాయి కాబట్టి ఇవన్నీ మీరు ఇక్కడ రాయాలి. ఫస్ట్లోనేమో ఏ అండ్ ద, ఇక్కడనేమో ప్రిపోజిషన్. నెక్స్ట్ బీట్లో వచ్చేసి ఫిల్ ఇన్ ఎనీ 4 blanks విత్ వర్బ్స్. ఇవి వర్బ్స్ తోటి యాక్షన్, వర్బ్ అంటే యాక్షన్, యాక్షన్ తోటి ఏ రిలేటెడ్ వర్డ్స్ వస్తాయో రాయాలి. సి బిట్లో చూసినట్టయితే A4 4 4 3 4s ఉన్నాయి, అంటే 3 బిట్స్ 4 మార్క్సే ఉన్నాయి. సి బిట్, సి సెక్షన్లో దీంట్లో మీరు ఇలాంటి వర్బ్స్ ఏమేమి వస్తాయి ఇవన్నీ నేర్చుకుంటే చాలు. అప్పుడు మీకు ఈజీగా మార్క్స్ అనేవి వస్తాయి. ఇంగ్లీష్లో మీరు స్కోర్ చేసుకోవచ్చు మార్క్స్ అనేవి. మీరు ఇవి అన్నిటివి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక్కొక్కసారి పేపర్లో ఉన్నాయి కూడా రిపీట్ అవుతుంటాయి చాలా మట్టుకి. సో దిస్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ. మీరు అన్ని మోడల్ పేపర్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒక PDF చేసుకోండి, ఎగ్జామ్ ముందు రిఫర్ చేసుకోండి, అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ టిప్. ఇంకా టిప్స్ అంటే గుర్తొచ్చింది, నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు ఎగ్జామ్ టిప్స్ ఫర్ బోత్ SSC 10th అండ్ డిగ్రీ వీళ్ళందరికీ ఎగ్జామ్ టిప్స్ అనేది చెప్తాను. మీకు చాలామంది ఈజీగా పాస్ ఏ విధంగా కావాలి, మంచి మార్క్స్ ఏ విధంగా రావాలి, ఇవన్నీ క్వశ్చన్స్ అడిగారు. కాబట్టి నేను ఒకవేళ మీకు ఆన్సర్స్ ఏ విధంగా రాస్తే మార్క్స్ వస్తాయి, ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, కరెక్షన్ ఏ విధంగా ఇంటర్మీడియట్ SSC వాళ్ళకి చేస్తారు ఇయర్, ఇవన్నీ గురించి నేను కమింగ్ అప్ వీడియోస్లో డిస్కస్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు న్యూ సబ్స్క్రైబర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మనం చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే రాదు. ఇంకా మీరు ఈ ఇన్ఫర్మేషన్ కానీ ఈ వీడియోస్ని కానీ సోషల్ మీడియా ద్వారా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు, వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ, ద మీడియా విచ్ యూ లైక్. ఇప్పుడు నెక్స్ట్ బిట్ చూసినట్టయితే మిస్ ది ఫాలోయింగ్స్. దీంట్లో బ్లాంక్స్ అనేవి ఈ విధంగా ఇస్తారు, మనం ఫ్యాన్సీ లాస్ట్ది FAN C ఏమొస్తుందో మీరు ఇవన్నీ రాసుకోవాలి. ఇది కూడా చాలా ఈజీ బిట్. పిల్లర్ ఇలాంటివి ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ఐడెంటిఫై, దీంట్లో సైలెంట్ ఏముందో ఐడెంటిఫై చేయాలి. ఇది కూడా ఎనీ 5 అన్ని చేయవసరం లేదు, ఎందుకైనా మంచిది మీరు అన్ని అటెంప్ట్ చేయండి, దాంట్లో 8 అయితే కరెక్ట్గా ఉంటాయి. సో ఇది కూడా 4 మార్క్స్. ఐడెంటిఫై ది సైలెంట్, ఏది సైలెంట్ ఉందో అది ఐడెంటిఫై చేయండి. మీరు ఎగ్జామ్ ఎట్లనైనా ఫినిష్గా కంప్లీట్ చేసేటట్టు చూడాలి. బిఫోర్ 15 minutes ఓన్లీ, లాస్ట్ మూమెంట్ వరకు రాస్తే మీరు అన్ని కంప్లీట్ చేయకపోవచ్చు. నెక్స్ట్ ఐడెంటిఫై ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఎనీ 8, అంటే మీకు ఇలా బ్లాంక్ చూజెస్ అనేవి ఉన్నాయి, ఓన్లీ 8 అనేవి ఉన్నాయి. కానీ ఇలాంటివి మీకు టైం ఉంటే అన్ని అటెంప్ట్ చేయడం బెస్ట్, ఎందుకంటే దాంట్లో 10 అటెంప్ట్ చేసినా కనీసం 6 అన్నా 7 అన్నా రైట్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏ విధంగా చేయాలంటే ఒక మీనింగ్, ఒక వర్డ్ మీనింగ్ ఏముందో దానికి మ్యాచ్ చేయాలి. మీకు టెక్స్ట్ బుక్లో చూసినట్టయితే సినోనిమ్స్ ఇవన్నీ ఉంటాయి, ఒకసారి అవి రిఫర్ చేసుకోండి. ఏవేవి ఎక్కువ రిపీట్ అవుతున్నాయో అవి ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి చాలు. అప్పుడు మీకు దీంట్లో కూడా 4 మార్క్స్ అనేవి వస్తాయి. ఇవి మ్యాచ్ ఎనీ 8 ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ కాలమ్ A విత్ దర్ మీనింగ్ ఇన్ కాలమ్ B. ఇగో ఈ విధంగా చూసినట్టయితే దీంట్లో కూడా 8 అటెంప్ట్ చేయాలి. సో మీనింగ్స్ మీరు కరెక్ట్ ఆన్సర్ రాసేటప్పుడు, ఇప్పుడు కేర్లెస్సింగ్ అంటే దాని మీనింగ్ సపోజ్ టచింగ్ జెంట్లీ అనుకోండి, = ఆన్సర్ రాసేయండి. సెకండ్ మీనింగ్ ఏ విధంగా ఉంటుందో అక్కడ రాసుకోవచ్చు, లేదా మీకు ఆన్సర్ డైరెక్ట్ రాసేయవచ్చు. నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రజెంట్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడింగ్ టేబుల్ గివెన్ ఇన్ పారాగ్రాఫ్. ఇది ఈ విధంగా టేబుల్ ఉంటే మనం పారాగ్రాఫ్లో రాయాలి. ఈజీ ఇది కూడా. సి ది గివెన్ న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మిల్క్ అని ఒక సెంటెన్స్ రాసి అకార్డింగ్ టు ఇట్ దే హ్యావ్ అప్రాక్సిమేట్లీ గ్రామ్స్ అని రాసి ఒక్కొక్క దానికి ఏ విధంగా ఉందో సెంటెన్స్ రాయండి చాలు. నెక్స్ట్ వచ్చేసి రీడ్ ది ఫాలోయింగ్. ఇది ఈ విధంగా ఉంది, దీన్ని బాగా డయాగ్రామ్ చేయాలి. ఇవన్నీ మీకు వర్క్ బుక్స్లో కానీ మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. మీ టెక్స్ట్ బుక్లో కూడా శాంపిల్స్ ఉంటాయి, ఏ విధంగా గ్రాఫ్ చేయాలి, బార్ డయాగ్రామ్స్ చేయాలి, ట్రీ డయాగ్రామ్స్ చేయాలి, ఇవన్నీ మీకు ఉంటాయి, ఒకసారి రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి 18th వన్ చూస్తే రైట్ ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రాన్స్క్రిప్షన్. ఇవన్నీ మీకు ఇంటర్మీడియట్లో ఈ లాంగ్వేజ్ అనేది నేర్పిస్తారు, దాన్ని బట్టి మీరు ఇవన్నీ రాయాలి. సో ఇది మోడల్ పేపర్ ఆఫ్ ఇంగ్లీష్. నెక్స్ట్ మీకు ఏదైనా ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ మోడల్ పేపర్స్ కావాలంటే
కమెంట్ చేయండి. మళ్ళీ మన క్లాసెస్లో